మహాశివరాత్రి పండుగ సందర్భంగా వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలోని శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుండటంతో ప్రత్యేక బస్సులను నడుపుతామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా రీజనల్ మేనేజర్ శ్రీలత 3000 ప్రత్యేక బస్సులను శివరాత్రికి అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీశైలానికి 800, వేములవాడకు 714, ఏడుపాయలకు 444 స్పెషల్ సర్వీసులు ఆపరేట్ చేస్తున్నామంటున్న రంగారెడ్డి ఆర్ఎం శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. పర్వదినాన్ని పురస్కరించుకొని ఇటు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. వివిధ పుణ్యక్షేత్రాలకు ఈ స్పెషల్ సర్వీసులు నడవనున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం మనతో మాట్లాడడానికి రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలత గారు ఉన్నారు. మేడం, ముఖ్యంగా శివరాత్రి వచ్చిందంటే చాలు తెలంగాణలోని చాలా పుణ్యక్షేత్రాలకు డిమాండ్ ఉంటుంది కదా, ఈసారి ఎన్ని బస్సులను స్పెషల్గా ఆపరేట్ చేస్తున్నారు? నమస్కారం అండి. మొన్న మా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఆల్రెడీ ప్రెస్ నోట్ ఇవ్వటం జరిగింది. 2950 బస్సెస్ ఆపరేట్ చేస్తున్నాము ఈ మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకి. దాంట్లో మనకి తెలిసిందే ఎక్కువగా శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, ఇటు కీసరగుట్ట, కాళేశ్వరం ఇక్కడికి ఎక్కువ భక్తులు వెళ్తుంటారు. దానికి అనుగుణంగా మేము అధికంగా బస్సులు నడపడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. ఓకే మేడం, ముఖ్యంగా శ్రీశైలానికి సంబంధించి గతం కంటే ఈసారి అదనంగా ఎక్కువ బస్సులు నడుస్తున్నట్టు తెలుస్తుంది, దాదాపు 700-800. ఎలా ఉన్నాయి రిజర్వేషన్స్? ముఖ్యంగా ఎన్ని బస్సులు ఈ సూపర్ లగ్జరీలుగా వచ్చేసి ఎన్ని నడుపుతున్నారు? మనము అంటే లాస్ట్ ఇయర్ కంటే ఒక 150 బస్సెస్ అదనంగా నడపాలని ప్లాన్ చేసుకున్నాం శ్రీశైలంకి. ఎక్కువగా ఇంతకుముందు సూపర్ లగ్జరీ బస్సెస్ నడిచేయి. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నందువల్ల మేము ఏసీ బస్సులు కూడా ప్లాన్ చేసుకున్నాము. ఏసీ బస్సులకు కూడా ఆదరణ బాగా ఉంది. ఆన్లైన్లో పెట్టేశామండి, బస్సులన్నీ ఆన్లైన్లో రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఇమ్లీబన్నే కాకుండా మనకి బీహెచ్ఎల్ నుంచి, గచ్చిబౌలి నుంచి, అటు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి, ఐఎస్ సదన్ అక్కడి నుంచి కూడా ఎక్కువ మంది ప్రయాణిస్తారు. సో అక్కడి నుంచి బోర్డింగ్ పాయింట్స్ పెట్టుకొని అక్కడి నుంచి ప్రయాణం చేసేటట్టు ఏర్పాట్లు చేసుకున్నాము. అక్కడ మనకి ప్యాసింజర్స్ వెయిట్ చేయడం కోసము షామియానాలు వేసి చైర్స్ అది అరేంజ్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి ఈ పాయింట్స్ అన్నిట్లో. అలాగే శ్రీశైలం వెళ్ళి మేము మొన్న శనివారం శ్రీశైలం వెళ్ళి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. సో అక్కడ మనకి బస్సులు ఆపరేట్ చేసుకోవడం కోసం అక్కడ ల్యాండ్ అంతా లెవెల్ చేసి ఇచ్చారు. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామండి. అట్లాగే మనకి వేములవాడకి కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి చాలా విపరీతంగా భక్తుల రద్దీ ఉంటుంది. సో వేములవాడకి కూడా ఒక 700 బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చేస్తారు. అట్లాగే ఏడుపాయలకి ఉంటుందండి డిమాండ్, అది ఒక 400 బస్సెస్ వరకు ఏర్పాటు చేస్తున్నారు. కీసరగుట్టకు కూడా ఒక 200 బస్సుల వరకు ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఇప్పుడున్న ఈ స్పెషల్ సర్వీసుల్లో రెగ్యులర్ ఫేర్స్ ఉంటాయి, అదనపు బస్సుల్లో స్పెషల్ ఛార్జెస్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం? రెగ్యులర్ రోజు నడిచే బస్సుల్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. ఈ అదనపు బస్సులు అన్నిట్లోనూ ఇంతకుముందు చెప్పినట్లు 50% అదనపు ఛార్జెస్ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి అంటే రెగ్యులర్గా ఈ పుణ్యక్షేత్రాలకి రెగ్యులర్గా నడిచే బస్సులు తక్కువ ఉంటాయి. సో ఎక్కువగా స్పెషల్ బస్సెసే మనకి కనిపిస్తూ ఉంటాయండి. వేరే రూట్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళే బస్సుల్ని చాలా వరకు తీసేసి మేము శ్రీశైలంకి ఆపరేట్ చేస్తాము. అలాగే హన్మకొండ వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చే బస్సులను తగ్గించుకొని వేములవాడకు ఆపరేట్ చేస్తారు. అక్కడ అలాగే కాళేశ్వరంకి కూడా బాగా డిమాండ్ ఉంటుందండి. హన్మకొండ నుంచి కాళేశ్వరంకి వేరే రూట్స్ నుంచి తీసి ఆ రూట్లో పెట్టడం, ఇది కూడా ఒక పక్కే ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం శ్రీశైలం చూసుకుంటే ఈ రోజు నుంచే మొదలవుతుంది అనుకున్నాం. రేపు మార్నింగ్ నుంచి రేపు అర్ధరాత్రి వరకు విపరీతమైన రద్దీ ఉంటుంది. సో మళ్ళీ 26th నైట్ అర్ధరాత్రి అక్కడ పాగా కట్టడం అంటారు, అది చూడంగానే తిరుగు ప్రయాణం అవుతారు. సో మనకి ఇప్పుడు 25th నుంచి 26th మార్నింగ్ వరకు అటుపక్కకే బస్సులు అన్నీ వెళ్తాయి. నెక్స్ట్ ఖాళీగా వెనక్కి వస్తాయి. మళ్ళీ భక్తుల్ని తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. సో అది రిటర్న్ జర్నీ అప్పుడు అంటే 26th నైట్ నుంచి అటు నుంచి ఇటు పంపించాలి బస్సుల్ని. సో ఇక్కడి నుంచి ఖాళీగా మనం తీసుకువెళ్ళాలి కాబట్టి అదనపు ఛార్జీలు అనేది తప్పదు.
అది వేస్తున్నామండి. ఓకే మేడం, ముఖ్యంగా మనకు ఆర్టీసీ అంటే పండుగల టైంలోనే ఎక్కువగా ఓఆర్ పెరుగుతుంది కదా, ఈసారి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత సంవత్సరం కంటే ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను రంగారెడ్డి రీజియన్ నుంచి శ్రీశైలంకి ఆపరేట్ చేస్తామండి. లాస్ట్ ఇయర్ ₹1,00,00,000 ఆదాయం వచ్చింది ఈ బస్సుల వల్ల. ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం. 1,20,00,000 వరకు ఆదాయం వస్తుంది అని అనుకుంటున్నామండి. ఓకే మేడం, ఇక అంటే సిటీలో కూడా వివిధ ప్రాంతాలకు నడుపుతున్నారు కదా కీసరగుట్ట, దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? దాంతోపాటు మహాలక్ష్మికి సంబంధించి ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎన్ని బస్సులు నడిచే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనము నడపదలుచుకున్న 2,950 బస్సెస్లో ఇవి మహాలక్ష్మి బస్సెస్ కూడా ఉంటాయండి. కాకపోతే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి మటుకు యాక్చువల్గా ఎక్స్ప్రెస్ బస్సులు ఎప్పుడు మామూలు రోజుల్లో కూడా ఉండవు. ఇప్పుడు కూడా సూపర్ లగ్జరీ అండ్ ఏసీ బస్సులే ఆపరేట్ చేస్తున్నాం. ఓవరాల్గా అయితే ఇటు శివరాత్రి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ దాదాపు 3,000 స్పెషల్ బస్సులను అయితే ఆపరేట్ చేస్తుంది. ముఖ్యంగా శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట లాంటి ప్రత్యేకమైన దైవస్థానాల నుంచి వివిధ ప్రాంతాలకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మణిదీప్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.